వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు. దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష. లేరు కాబట్టి చేయలేకపోయాం. ఇంకోటి, ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చినాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు, ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పా, ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు. దాని విషయాన్ని పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? దాని గురించి ఎందుకు? వాళ్ళు అడిగినారు, మాట చెప్పారు అధ్యక్ష. దాని గురించి వద్దులండి. సరే, సంపూర్ణ మంత్రి నిషేధం ఏమైంది అధ్యక్ష? వాళ్ళ మాట తప్పారు, మాట తప్ప